హరిః ఓం. ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. జాఫ్రీ హడ్సన్ అందించిన ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. స్వస్థత ప్రక్రియలు ఎలా జరుగుతున్నాయో ఉదాహరణలు కొన్ని మనకి ఆ ఉదాహరణల ద్వారా వివరించుకుంటున్నాం. దాంట్లో అంతరార్థం ఏంటి? స్వస్థత చేకూర్చడం అనేది వైద్య రంగంలో కూడా జరుగుతుంది మందుల ద్వారా. కానీ అది కృతజ్ఞత పూర్వకంగా అసలు ఏమాత్రము ఉండకుండా మనం డబ్బులు ఇచ్చాం, వాళ్ళు వైద్యం చేశారు, దానికి మనం డబ్బులు చెల్లించాం. మందులు వేసుకున్నాం, మందులు డబ్బులతో కొన్నాం, మందులు వేసుకున్నాం, తగ్గింది అంతే. ఇది మనల్ని ఎంతో బాధ నుంచి విముక్తం చేశారు వీళ్ళు అన్న కృతజ్ఞత చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది మనం ఈ సందర్భంలో. సరే, మందులు లేకుండా ఇలా స్వస్థత చేకూర్చే కొంతమంది మహానుభావులు, మహాపురుషులు, వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటి, ఇలాగా బాధతో వచ్చినప్పుడు వాళ్ళు అంతకుముందు
దైవం దైవంతో ఏకత్వానుభూతి చెంది ఉండడం వల్ల ఆ శక్తితో ఇతనిలో ఉన్న బాధతో వచ్చినటువంటి వ్యక్తిలో ఉన్న ఆ దైవత్వాన్ని మేల్కొలుపుతూ దాని నుంచి విముక్తి చెందటం. ఇక్కడ కొంత కృతజ్ఞత భావం ఉంటుంది. విశ్వాసము, ఈ మొత్తాన్ని నడిపేటటువంటి దైవము, నడిపేవాడు ఒకడున్నాడు అన్న భావనలోకి నెమ్మదిగా వస్తాం. అవతార పురుషుల దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా, అవతార పురుషులు, మహాత్ములు, వాళ్ళ దగ్గర వీళ్ళకి తెలియకుండానే వాళ్ళని స్మరించుకోవటం ద్వారా, వాళ్ళ యొక్క సాన్నిధ్యంలోకి ప్రవేశించటం ద్వారా 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, ఈ బాధ నుంచి విముక్తి చెందడం. 2, ఏకత్వానుభూతిలోకి వెళ్ళటం. ఇట్లా ఎలా జరుగుతుందో కూడా చూసాము. మొత్తం ఈ చోటంతా ఒకటిగా ఉంది. ఆ చోటులో మనమందరం ఉన్నాం కాబట్టి మనలో కూడా ఆ చోటు ఉంది. అదే పరమాత్మ తత్వం. ఆ తత్వం పట్ల మనం ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉండటం వల్ల మనకి ఇటువంటి బాధలన్నీ వస్తున్నాయి. దాన్ని మరలా మేల్కొల్పితే, ఆ ఏకత్వానుభూతిలోకి వెళ్తే ఇంకా బాధలు లేని స్థితికి వస్తాము అన్నది వీళ్ళ ద్వారా సాధ్యమవుతుంది. ఇంకా క్రీస్తు ఏం చేశాడు? ఆయన్ని ఆయనకి శిక్ష వేశాము. వీళ్ళందరికీ తగ్గిస్తున్నాడు అని చెప్పి దైవ కుమారుడు అని చెప్తున్నాడని దాన్ని సహించలేని మతాధిపతులు కొంతమంది, అంటే వాళ్ళ యొక్క పట్టు, వాళ్ళ అధికారము ఎక్కడ తగ్గిపోతుందో అని ప్రజలందరూ వీళ్ళని వదిలేసి యేసుక్రీస్తు చుట్టూ తిరుగుతూ ఎక్కడ తిరుగుతారో అనే భయంతో ఈయన్ని వ్యతిరేకంగా చెప్తున్నాడు, పవిత్ర గ్రంథానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు అని చెప్పి శిక్ష వేయించారు వాళ్ళు. అక్కడున్న రాజప్రతినిధికి చెప్పి శిక్ష వేయించారు. అయితే అది కూడా ఎంతో సంకేతపరమైనది. అదేంటో ఈ రోజు చూద్దాం మనం. విప్, నెయిల్స్, థార్న్స్ అండ్ స్పియర్. ఆ శిక్షించినప్పుడు, శిలువ పైన ఆయనకి శిక్ష వేసినప్పుడు ఏవేంటి వాడారో అవన్నీ ఇప్పుడు ఇక్కడ వచ్చినాయి అన్నమాట. విప్ అంటే కొరడాలతో కొడుతూ, ఎట్లా ఆ శిలువని మోసుకుంటూ వీధుల వెంట తిప్పారు ఆయన్ని. అక్కడెక్కడో శిలువ ఉంచేస్తే దాని దగ్గరికి వెళ్ళి ఆయనకి ఆ శిలువకి మేకులు కొట్టి అక్కడ చంపడం, అక్కడ మరణించే వరకు అలాగ చేయటం అనేది ఒకటి. కానీ అట్లా కాకుండా ఏం చేశారు, ఈయన ఏ శిలువ మీదకి మరణించాలో ఆ శిలువని తన వీపు మీద పెట్టుకుని దాన్ని మోస్తూ, ఎంతో బరువైనది అది, దాన్ని మోస్తూ వీధుల వెంబడి తిప్పుతూ, ఎందుకంటే ప్రజలందరూ చూసి భయపడేటట్టుగా, ఈ మతాధిపతుల గురించి ఏమాత్రము పట్టు జారిపోకుండా, మతాధిపతులు అంటే భయపడేటట్టుగా, మతాధిపతులు చెప్పినట్టు వినాలి మనం, లేకపోతే చాలా ప్రమాదం అన్నట్టుగా ప్రజల్లో భీతి కలిగించటానికి ఆయన్ని వీధుల వెంట తిప్పుతూ, అంటే స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతో మంది. వాళ్ళని ఏం చేసేవారు, అప్పుడు పరిపాలించే ప్రభువులు, ఆ విదేశీ ప్రభువులు ఎవరైతే ఇట్లాగా చేస్తున్నారో వాళ్ళని అందరి ముందు బహిరంగంగా ఉరి తీయటం, వాళ్ళని కొడుతూ
ఊరేగింపుగా తీసుకువెళ్తూ వాళ్ళని కొడుతూ తీసుకువెళ్ళటం. ఇట్లా ఇటువంటి శిక్షలు మీకు ఉంటాయి. జాగ్రత్త, ఎవరు ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకూడదు అని ప్రజల్ని భయభీతుల్ని చేయటానికి ఇట్లాగ చేస్తుంటారు. అట్లా జీసస్ క్రైస్ట్‌ని ఊరే వీధుల వెంబట వీధుల వెంట ఊరేగిస్తూ ఎటువంటి స్థితిలో ఉన్నాడు? ఆ సిలువని భుజం తన మీదకెత్తుకొని, తన వీపు మీద పెట్టుకొని, దాని బరువుకి కొంచెం వంగి నడుస్తూ నెమ్మదిగా భారంగా అడుగులు వేస్తూ నడుస్తుంటే, దానికి తోడు ఈ రాజభటులు ఏం చేస్తున్నారు? కొరడాలు తీసుకున్నారు. కొరడాలతో ఒళ్ళంతా గాయాలయ్యేటట్టుగా, రక్తసిక్తమయ్యేటట్టుగా కొరడాలతో కొడుతూ ఉన్నారు. విప్, విప్ అంటే కొరడా అన్నమాట. కొరడాలతో కొడుతూ ఉన్నారు. తర్వాత నెయిల్స్. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు? దాన్ని నిలిపి ఆ సిలువని దాని మీద నిలబడేటట్టు చేసి, చేతులు, కాళ్ళు, అరచేతులు, అరికాళ్ళకు మేకులు కొట్టి, దానికి వేలాడేటట్టుగా, ఆ సిలువని వేలాడేటట్టుగా మేకులు కొట్టి చేశారది. నెయిల్స్ అట్లా ఉపయోగించారు. థార్న్స్ అంటే ముళ్ళ కిరీటం పెట్టారు. తలకి నువ్వు దేవుని కుమారుడు అంట కదా అని ఎగతాళిగా నీకు కిరీటం పెడతాం అని చెప్పి ముళ్ళుతో తయారు చేసినటువంటి, అంటే ఏ మాత్రం అటు ఇటు కదిలినా గుచ్చుకుంటూ ఉంటుంది. అటువంటి ముళ్ళ కిరీటాన్ని శిరస్సు మీద ధరింపజేశారు. అండ్ స్పియర్ అంటే బల్లెలతో పొడుస్తూ ఉండడం. ఒకళ్ళు ఆ రాజభటుల్లో కొంతమంది కొరడాలతో కొడుతూ ఉంటే, కొంతమంది బల్లేలు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ పొడవటం. ఆయన శరీర భాగాలను ఎక్కడ పడితే అక్కడ. అంత క్రూరమైనటువంటి శిక్షని అట్లా అమలు చేశారు ఆయన పట్ల. ఆయన వచ్చింది దేనికి? ఈ సమస్త మానవాళి యొక్క పాప భారాన్ని మోస్తాను అని చెప్పాడు. అందరి యొక్క రక్షణని తీసుకుంటానని చెప్పాడు. అటువంటి ఆయన్ని అట్లా ఎంతో మందిని స్వస్థత స్వస్థత పరిచాడు తన యొక్క శక్తితో. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీకి రక్తస్రావం ఆగిపోయింది. కుష్టు వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కుష్టు వ్యాధి నుంచి విముక్తి చెందారు. పుట్టుగురుడ్డి వాళ్ళుగా ఉన్న వాళ్ళు లోకాన్ని చూడగలిగారు. దృష్టి వచ్చి ఆ కళ్ళు బాగాయి ఈ లోకాన్ని చూడగలిగారు. ఇట్లా ఎన్నెన్నో చేశాడు ఆయన. బాగా చేస్తుంటే ఆయనకి ఇచ్చిన బహుమానం మానవాళి ఇగో వీటితో విప్పు, కొరడా దెబ్బలు, మేకులతో కొట్టడం, ముళ్ళ కిరీటం తలకి ధరింపజేయటం, బల్లెములతో పొడవటం. ఇది ఆయనకి మనం ఇచ్చినటువంటి బహుమతి. అయితే దీంట్లో ఉన్న విశేషం ఏంటో చూద్దాం. ద వెపన్స్ బై విచ్ దీస్ wounds are made symbolize the dangers. మొత్తం రక్తసిక్తమైంది ఒళ్ళంతా గాయాలు, కొరడా దెబ్బలతో గాని, బల్లెలతో కొడుతున్నట్టు గాని, అలాగే రక్తం మేకులతో దానికి మన అరచేతులు కాళ్ళ నుంచి మేకులు కొట్టి ఆ సిలువకి వేలాడేటట్టుగా, దాన్ని పట్టుకుని వేలాడటం కాదు, ఈ మేకుల ద్వారా వేలాడటం. మనం పటాలను తగిలించడానికి గోడకి మేకులు కొట్టి పటం దానికి తగిలిస్తాం. ఆ మేకు ద్వారా ఆ మేకు ఆధారంగా ఆ పట్టం వేలాడుతూ ఉంటుంది కింద పడిపోకుండా. అట్లాగా
ఇప్పుడు మామూలుగా అయితే ఏంటి మనం ఆ సిలువని చేత్తో పట్టుకుంటే ఏలాడబడుతూ ఉండొచ్చు కింద పడకుండా. కానీ అట్లా కాదు. మేకులు కొట్టారు. పటాన్ని మనం ఎట్లాగైతే గోడకి తగిలిచ్చి అది వేలాడుతూ ఉంటుందో, దానికి మేకులు ఎలా కొడతామో గోడకి కొట్టే మేకు, అట్లా అరచేతుల్లో 2 అరచేతుల్లోనూ ఆ సిలువకి ఏసి కొట్టారు. ఆ సిలువకి అది జారి పడిపోకుండా. అట్లాగే కాళ్ళ దగ్గర అట్లా అక్కడక్కడ శరీర భాగాల దగ్గర మేకులు కొట్టారు. వాటి నుంచి వచ్చినటువంటి మొత్తం గాయాలు, శరీరమంతా, దేహమంతా రక్తసిక్తమై గాయాలతో రక్తము, నీరు కారుతూ ఉన్నది. ఇటు శిరస్సు నుంచి ఆ ముళ్ళు గుచ్చుకొని అక్కడి నుంచి రక్తం కారుతుంది. రక్తం కారని ప్రాంతం లేదిక. అంటే రక్తము కారుతుందంటే ఎంత బాధని అనుభవిస్తూ ఉన్నాడు ఆయన. ఓ పక్కన అదంతా మోసుకుంటూ వచ్చాడు అంత బరువుని. ఓ పక్కన కొరడాలతో దెబ్బలు తిన్నాడు. ఓ పక్కన బల్లేలతో, ఈటెలతో పొడుస్తూ ఉన్నారు. కానీ వాళ్ళని ఎవ్వరిని ఏమీ అనలేదు. ప్రభువునడిగాడు, వీళ్ళని క్షమించు ప్రభువా! వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియడం లేదు. తెలిస్తే ఈ పని చేసి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి అజ్ఞానంతో, అమాయకత్వంతో, తెలియని తరంతో వీళ్ళు ఈ పని చేస్తున్నారు. వీళ్ళని క్షమించు ప్రభువా! అని దైవాన్ని ప్రార్థించాడాయన. ది వెపన్స్ బై విచ్ దీస్ వూండ్స్ ఆర్ మేడ్. ఈ గాయాలన్నీ వేటితో గాయాలైనాయి. దేహమంతా గాయాలు ఎట్లాగా అయినాయి, శిరస్సు మొదలుకొని పాదం దాకా ఎక్కడా వదిలిపెట్టకుండా ప్రతి అవయవాన్ని, దేహంలోని అన్ని భాగాలు రక్తసిక్తమయ్యేటట్టుగా, గాయాలతో నిండేటట్టుగా చేయటానికి ఏమేంటి ఉపయోగించారు? వెపన్స్. ఆ ఆయుధాలేంటి? విప్ కొరడా, నెయిల్స్ మేకులు, థార్న్స్ ముళ్ళు, అండ్ స్పియర్ బల్లెములు. ఇది వాళ్ళు ఉపయోగించిన. ఇవన్నీ ఏంటన్నమాట? ఆర్ మేడ్ సింబలైజ్ ద డేంజర్స్. ఇవన్నీ మనకి దేనికి సంకేతంగా ఉంటున్నాయి? సింబలైజ్ ద డేంజర్స్ త్రూ విచ్ నాలెడ్జ్ ఆఫ్ ద మిస్టరీస్ మే అలోన్ బి అప్రోచ్డ్. అంటే మిస్టరీస్ కి సంబంధించి రహస్యముగా, మర్మముగా, నిగూఢముగా దాగి ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం పొందటానికి దాని దగ్గరికి వెళ్ళటానికి, దాన్ని సమీపించటానికి వెళ్ళేటప్పుడు మనకు కలిగే బాధలు, అదే ప్రమాదాలు ని సంకేతపరుస్తుంది అన్నమాట ఇది. అంటే దైవం కేసి వెళ్ళడం అనేది ఆనందకరంగా ఉండదు అని. ఆనందకరంగా ఉంటే అసలు దాని వైపుకి వెళ్ళం మనం. ఇక్కడ ఉన్నదేంటి, ఎప్పుడు మనకి ఇంకొకళ్ళు గుర్తుకొస్తారు. మనం ఆనందంగా ఉన్నప్పుడు ఏముండదు కదా, మనమే ఫైనల్. మనం చాలా గొప్పవాళ్ళం. అందువల్లే ఈ స్థితిలో ఉండగలిగాం. అందరూ ఎంతో బాధతో, కష్టాలతో ఉంటే వాళ్ళంతా తెలివి తక్కువోళ్ళు. సరిగా జీవితాన్ని గడపడం చేతకాని వాళ్ళు. అందుకే కష్టాలు అట్లాగా ఉన్నాయి వాళ్ళకి. కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. నేను చూడు ఎంత హాయిగా ఉన్నాను. ఎలా డబ్బు సంపాదిస్తూ, అన్ని సుఖాలు అనుభవిస్తూ ఎంత ఆనందంగా ఉన్నానో చూడండి అని. అది తన తెలివి వల్ల ఇదంతా జరుగుతోంది అని అనిపిస్తూ ఉంటుంది మనకి. అందుకే దైవం అలాగే నాలెడ్జ్
ఈ సృష్టికి తను ఎక్కడ ఉన్నామో, మనం ఎక్కడ ఉన్నామో దానికి సంబంధించిన విజ్ఞానము గాని వీటి గురించిన విషయాలు ఇక రావు వాడికి. ఎప్పుడొస్తాయి? ఇటువంటి కష్టాలు, కొరడా దెబ్బలు తగులుతున్నప్పుడు, మేకులు గుచ్చుకుంటున్నప్పుడు. అంటే మేకులు కొడితే గోడకు కొడతాం మనం. గోడ ప్రతిస్పందించదు కాబట్టి పాపం తెలియదది. అది ఖనిజ వర్గులో ఉంది. అందువల్ల ఏంటి దానికి మనసు నిద్రాణ స్థితిలో ఉంది. కామ శరీరము నిద్రాణ స్థితిలో ఉంది. ఇక్కడ అన్నీ పూర్తిగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ప్రజ్ఞ నిద్రాణ స్థితిలో ఉంది. అందుచేత మనం ఎంత కొట్టినా గాని ఏం ప్రతిస్పందన ఉండదు. మరి అదే మేకుడి మన చేతి మీద కొడితే ఇంకొక ఒక చెక్క మీద పెట్టి, ఆ చెక్కకి ఇది బిగిచ్చేటట్టుగా మనము మన అరచేతిని పెట్టి, ఆ అరచేతికి, ఆ చెక్కకి కలిపి మేకు కొడితే ఎలా ఉంటుంది? ఒక పక్కన చెక్కేమో ఏమీ ఉండదు. మనం ఎంత గందరగోళం అయిపోతాం. అటువంటి బాధలు. మేకులు కొడితే ఎటువంటి బాధలు కలుగుతాయో, ఆ బాధలు మనం మానసికంగా, ఇట్లాగా శారీరకంగా ఏదైనా అనారోగ్యాల ద్వారా గాని, అంటే మేకులు కొట్టడం అనేది గాదు. ఇప్పుడు ఇక్కడ ఏవేవైతే చూపించారో, వీటి ద్వారా వచ్చే బాధలు ఇంకొక రకంగా మనకొస్తూ ఉన్నాయి. ఆ వచ్చే బాధలన్నిటిని మనకి తెలియచెప్పడం కోసం, ఇదిగో ఇటువంటి బాధలన్నీ మీకు వస్తున్నాయని తెలియజెప్పడం కోసం, ఇదిగో ఈ ఆయుధాలని ఇక్కడ ప్రయోగించారన్నమాట. ఈ ఆయుధాలతో ఏవేవైతే బాధలు వస్తాయో, అటువంటి బాధల్ని మనం ఇక్కడ అనుభవిస్తూ ఉంది ఈ మానవాళి. మనం అందరం గూడా అట్లా అనుభవిస్తూ ఉన్నాము చాలా మందిని. అందుకని అవన్నీ ఏంటన్నమాట, symbolize the dangers through which knowledge of the mysteries may alone be approached. అటువైపు వెళ్ళామా ఇలాగా ఉంటుంది. అయితే అటువైపుకి వెళ్ళటం అనేది లేదు మన దగ్గర. అయితే ఇవి వచ్చినప్పుడు, ఈ బాధలు కలిగినప్పుడు మనకి, అప్పుడు ఈ బాధల నుంచి మనల్ని ఎవరు విముక్తి చేస్తారా? ముందు డాక్టరు, వాడి వల్ల కాలేదు. తర్వాత ఎవరో ఈ చిట్కా వైద్యాలు లాంటివి గాని, ఈ మంత్రాలు పెడతారు, తాయెత్తులు కడతారు అని అది ప్రయత్నం చేశాం. అది గూడా వల్ల కాలేదు. ఇంకా ఆ తర్వాత ఆ దైవ ప్రార్థన చేస్తూ ఒకాయన నిరంతరము దైవనామస్మరణలో ఉన్నాడు. ఒక ఆయన మహాత్ముడు. ఆయన తగ్గుతుంది అనంటే తగ్గుతుంది. ఆయన వాక్శుద్ధి ఉన్నది. ఆయన దగ్గరికి వెళదామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాం. ఇట్లా మనము వెతుకుతూ ఉంటాం. ఎవరు మనల్ని ఈ బాధ నుంచి విముక్తి చేస్తారా అని చెప్పి. ఈ బాధలు దేనికొస్తున్నాయన్నమాట మనకి? అసలైన మనస్థితి ఏదైతే ఉందో మనం మర్చిపోయినటువంటిది. దాని పట్ల మనం నిద్రాణ స్థితిలో ఉన్నటువంటిది. ఆ స్థితికేసి మనం వెళ్ళటం కోసం ఈ కష్టాలన్నీ మనకి ఎదురుపడుతూ ఉన్నాయి. డేంజర్స్ త్రూ విచ్ నాలెడ్జ్ ఆఫ్ ద మిస్టరీస్ మే అలోన్ బి అప్రోచ్డ్. దీనికి సంకేతంగానే మనము ఈ ఫ్రీమాసనరీ అనే రహస్య క్రతు శాఖ ఒకటున్నది. దాంట్లో మరి ప్రవేశించినప్పుడు నాలెడ్జ్, వెలుగు కావాలి. టు లుక్ ఫర్ ద లైట్ కదా! టు లుక్ ఫర్ ద లైట్. ఆ వెలుగు కోసం, ఈ బాధల నుంచి విముక్తం కోసం ప్రయత్నంలో అక్కడ చేరాం. అక్కడ చేరినప్పుడు ఏమైంది? సంకేతంగా మనకి ఈ బాధలకి సంబంధించిన విషయాలు మనకు అందజేస్తూ ఉంటారు. ఒకటి ఈ ప్రమాదాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇది నిగూఢంగా మిస్టరీస్ ఏవైతే ఉన్నాయో, రహస్యముగా మనకి దానికి సంబంధించి చాలా కొద్దిగా తెలుసు. అసలు తెలియదు కూడా. ఈ మొత్తానికి ఆధారం ఒకటి ఉన్నది అన్న విషయం మనకి తెలుసా? ఈ మొత్తము ఒకటే ఈ సర్వత్రా వ్యాపించి ఉంది. ఒకటి తప్ప ఇంకొకటి అన్యము లేదు. ఒకటే ఇన్ని రకాల రూపాల్ని తీసుకుంది. ఇన్ని రకాల వ్యవహారాలు నడుపుతూ ఉంది. అన్నది మనకి తెలియదు. తెలిసినా గాని చాలా కొద్దిగా తెలుసు. అందుకని అది మిస్టరీ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా దొంగతనం జరుగుతుంది. లేతే హత్య జరుగుతుంది. కానీ ఎలా జరిగింది హత్య? ఎవరు చేశారు? అక్కడ క్లూలేమో ఏమీ దొరకలేదు. మిస్టరీగా ఉండిపోయింది. ఇప్పటికీ మిస్టరీగా ఉన్న కేసులు ఎన్నో ఉన్నాయి అలాగా. ఇంతవరకు దొరకలేదు. ఎవరు? ఏంటి అనేది. ఫైల్‌ని అలాగా క్లోజ్ చేసేసారు. అట్లా మనకి ఈ ఆదివారం అనుబంధంలో వేస్తుంటారు. మనకి న్యూస్ పేపరు ఆదివారం అనుబంధంగా ఓ చిన్న బుక్‌లెట్ ఇస్తాడు గదా! దాంట్లో మిస్టరీ అని చెప్పి ఇలాగ ఆ రహస్యంగానే ఉండిపోయిందది. ఎవరు హత్య చేశారో తెలీదు. హత్య జరిగింది. శవం అక్కడుంది. కానీ ఎలా చేశారు? ఎవరు చేశారు? తెలియదు. కొన్ని పదుల సంవత్సరాలు 20, 30, 40 సంవత్సరాల నుంచి అలాగే మిస్టరీగా ఉండిపోయిందది. దాన్ని మిస్టరీ అంటాం. దాని గురించి తెలియదు మనకి. తెలియని దాన్ని గురించి కానీ అది జరిగిందనేది తెలిసింది. జరిగిందనేది మన కంటికి ఎదురుగా ఉంది. అట్లాగే ఈ మొత్తాన్ని వ్యాపించి ఉన్నది ఒకటి ఉన్నది. అన్న విషయం మనకి ఎరుకలో లేదు. కాబట్టి దాన్ని మిస్టరీస్. దాన్ని మనం తెలుసుకోవడానికి ఆ రహస్యాల్లోకి మనము ప్రవేశించటానికి ప్రారంభిస్తే ఇటువంటి ప్రమాదాలు మనకి ఎదురవుతాయి. దానికి సంకేతంగానే ఇదిగో ఈ వెపన్స్‌ని, ఈ ఆయుధాలని మన ముందుకు తీసుకొచ్చారు. ఈ వెపన్స్‌తోనే ఆయన్ని బాధించారు. ఆయన్ని బాధించారంటే ప్రతి అణువు శిరస్సు నుంచి పాదం దాకా ఆయనకి ఏమేమైతే చేశారో అవన్నీ గూడా ఇప్పుడు ఆయన ఎట్లా నిలబడున్నాడక్కడ? ఒక వ్యక్తిగా కాదు. ముందు అది మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఇవన్నీ ఎలాగా సింబాలిక్‌గా ఉంటాయో, సంకేతంగా ఉంటాయో మనకి అర్థమవుతుంది. ఒక సాధారణ వ్యక్తికి అలా జరగొచ్చు. కానీ జీసస్ ద క్రైస్ట్‌కి అలాగా జరిగింది. ఒక సాధారణ వ్యక్తికి జరిగినప్పుడు అది పెద్దగా మనము లెక్క తీసుకోవాల్సిన అంత అవసరం ఉండదు. అది అతనికి పరిమితం అది. వ్యక్తిగతంగా ఎవరికైతే ఉందో ఒక సాధారణ వ్యక్తికి అది అతని వరకు పరిమితం. కానీ ఇక్కడికొచ్చేటప్పటికల్లా ఈయన ఏ స్థాయిలో ఉన్నాడు? విశ్వ స్థాయిలో ఉన్నాడు. కాబట్టి ఈయనకి ఏది జరిగినా గాని విశ్వం మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంటుంది. విశ్వం మొత్తాన్ని సంకేతపరుస్తుంటుంది. ఈ విశ్వం మొత్తంలో ఏం జరుగుతుందో ఈ విశ్వం మొత్తానికి సంబంధించి ఆ ఎగుడు దిగుడులు సరిజేయటానికి ఇది ఎట్లాగా ఉపయోగపడుతుందో అన్నట్టుగా ఉంటాయి. ఈయనకి జరిగే ప్రతిది. ఆయన దేహం నుంచి ఒక చిన్న రక్తబొట్టు బయటకొచ్చినా ఒక సంకేతం. అది మొత్తం విశ్వానికి సంబంధించిందిగా ఉంటుంది. ఒక రక్తబొట్టు బయటకొచ్చినా గాని. మనకి రక్తబొట్టు బయటకొస్తే ఏదైనా గుచ్చుకుంది. రక్తం చిమ్మింది. కొంచెం బయటికి వచ్చింది. అది మన వరకు పరిమితం. దానికి పెద్దగా సంకేతాలేముండవు. అది అతనికి బాధ కలిగించాల్సిన అవసరం వచ్చింది. అంతకుముందు మనం చేసినటువంటి చర్యకి సంబంధించి ప్రతిచర్యగా ఇప్పుడు ఇట్లాగా ఈ రక్తం చూడాల్సిన పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా ఏదో గుచ్చుకుంది. గుచ్చుకొని దాని ద్వారా రక్తం బయటకొచ్చింది. అదే అతని యొక్క పనికి సంబంధించిన ప్రతి చర్యగా అది వచ్చింది. అతని యొక్క కర్మ ఫలంగా అదొచ్చింది. అది అతనికి పరిమితం.
కానీ ఇక్కడికొచ్చేటప్పటికల్లా మొత్తం విశ్వానికి సంబంధించిందిగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనం ఏ ఏ ప్రమాదాలు మనకి ఉంటాయో అవి తెలియజేయటం కోసం. మనం మిస్టరీస్ అంటే రహస్యములు, ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం అనేది, ఆత్మతత్వముగా మారిపోవటం అనేది. అందులో రహస్యం అని కూడా ఇంకొక అర్థం ఉంది. రహస్యం అంటే అది తెలియబడేది కాదు. ఆత్మతత్వము, ఆ పరమాత్మ తత్వము తెలియబడేది కాదు. సముద్రము తెలియబడేది కాదు నదికి. నది తనెక్కడి నుంచొచ్చింది? అక్కడికి వెళ్ళాలని పరుగు పరుగున వేగంగా కదులుతూ ఉంటుంది. అంటే వర్షపు చినుకుల ద్వారా నేనొచ్చాను. ఈ వర్షపు చినుకులు ఎలాగొచ్చినాయి? సముద్రం నుంచి వచ్చినాయి. కాబట్టి అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నేను, సముద్రపు నీళ్లు మేఘాలుగా మారి, ఆ నీటి ఆవిరిగా మారి, మేఘాలు ఏర్పడి, ఆ మేఘాల నుంచి వర్షంగా అది మారి, ఆ వర్షము నదులుగా ఏర్పడి, వాగులు, వంకలుగా అవన్నీ కలిసి ఉపనదులుగా, నదులుగా ఏర్పడి, నదిగా ఏర్పడి, ఇంకా తర్వాత ఏంటది దాని యొక్క లక్ష్యం? తను వచ్చిన చోటకి వెళ్ళిపోవాలి. అందుకే నదులు ఎక్కడైనా చూడండి మనం, వాలుగానే ఉంటాయి. సముద్రంలోకి వెళ్ళటానికి వీలుగా, సముద్రంలో కలవటానికి వీలుగా ఎక్కడైనా ఏ నదైనా గాని గమ్యస్థానం సముద్రం. అయితే అట్లాగని ఇది సముద్రం తెలుస్తుందా దీనికి? తెలీదు. సముద్రంలోకి వెళ్ళిపోయింది. తను లేదిక. తెలుసుకోవడానికి లేదు. అందుకనే అది రహస్యము, మిస్టరీ. ఎప్పటికీ తెలియని రహస్యం అది. ఎప్పటికీ తెలియదది. కానీ మరి ఉన్నది అని ఎట్లాగా మనం చెప్తున్నాము? అంటే దాని నుంచి విడిపడి, వేరుగా ఉండి అందుకే మనకి ఆహ్, అద్వైతము, విశిష్టాద్వైతం ఇట్లాగా మనకి 3 రకాలుగా వచ్చినాయి. రామానుజుల వారు చెప్పింది. అలాగే శంకరాచార్యుల వారు చెప్పింది. ఆహ్, ఇట్లాగా వచ్చినాయి మనకి. మధ్వాచార్యులు చెప్పినవి. నేను అద్వైతంలో ఇంక మనకి సముద్రంలో కలవటం. ఇక మనకి అనుభూతికి అందేదేమి లేదింక అక్కడ. అనుభూతికి అందాలి అంటే మనం ప్రత్యేకంగా ఉండాలి. ఇట్లా దానికి అందుకని మిస్టరీ అనే పదం దానికి వాడారు. రహస్యము. మిస్టరీస్ మే అలోన్ బి అప్రోచ్డ్ అండ్ బై విచ్ దోస్ మిస్టరీస్ ఆర్ గార్డెడ్. అంటే ఇక్కడ మిస్టరీస్ అంటే కొంచెం పరిమితమైన అర్థంతో. అంటే మనం వెళ్ళే మార్గాన్ని రహస్యంగా ఉంచారనమాట. ఆ రహస్యాన్ని మిస్టరీ అంటున్నారు. మనం వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అది చేరటానికి ఆ మార్గం జాగ్రత్తగా భద్రపరిచారు. చాలా రక్షణగా ఉంచారనమాట. రక్షణ వలయంలో ఉంచారు. ఎవ్వరికీ అందుబాటులో లేకుండా కాపలా కాస్తూ ఎవరు దాని యందు ప్రవేశించకుండా ఉండేటట్టుగా అవి ఉన్నాయన్నమాట. అందుకని దాన్ని మిస్టరీస్. అట్లాగా దాన్ని గూడా మిస్టరీస్ అనే అంటున్నారు. మిస్టరీస్ అంటే ఇక్కడ మిస్టరీస్ అనంటే వెళ్ళే మార్గము. ఆ వెళ్ళే దారి మనకు తెలియకుండా కాపలా పెట్టేశారు. దాన్ని రహస్యంగా ఉంచేశారు. దాచేశారు. ఆ మార్గం తెలీదు మనకిక. ఆ మార్గం తెలుసుకుందామంటే ఇదిగో డేంజర్స్, ప్రమాదాలు. అటువైపు వెళ్ళామా కొరడా దెబ్బలు, నెయిల్స్, మేకులు కొట్టడం, మేకులతో కొట్టించుకోవడం. అలాగే ముళ్ళ కిరీటం, అలాగే బల్లెములు, ఈటెలతో పొడవబడటం. ఇటువంటి ప్రమాదాలుంటాయి అని చెప్పడం కోసం అన్నట్టుగా అది తీసుకొచ్చారు.
ఇంకా దాని గురించిన విషయాలు మనం రేపు గురువారం నాడు, వచ్చే గురువారం నాడు మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. వాసుదేవ. హల్లెలూయా.